Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు ద లీడర్ విత్ తెలుగు రాజ్యం. ఈరోజు మనం మన కార్యక్రమంలో భాగంగా గూడూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక గూడూరు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపున పాసం సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు. అలాగే వైసీపీ పార్టీ తరపు నుంచి మేరిగ మురళీధర్ గారు పోటీ చేస్తున్నారు. ఇక మేరిగ మురళీధర్ గారు ఇదే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ పడడం. ఇక సునీల్ గారి గురించి మాట్లాడుకుంటే కనుక గతంలో 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు, 2019లో ఓటమిని చవిచూశారు. మరి ఈసారి 2024లో గెలుపొందుతారా లేదా, అసలు వారు ఎలాంటి ప్రచారం నిర్వహిస్తున్నారు, ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి ఇక్కడ చేస్తారు అనే విషయాలను వారితోనే మాట్లాడి తెలుసుకుందాం పదండి. ఓటమికి గల కారణాలను మీరు రెక్టిఫై చేసుకుని ఈసారి ఎలా వెళ్తున్నారు జనాల్లో? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తల్లి లేని బిడ్డ ఆయన చెప్పిన మాటలు నమ్మి చేసామయ్యా. ఇప్పుడు మా బుద్ధి వచ్చింది. ఇంక మేము జీవితంలో ఆ ఫ్యాన్ గుర్తు. జలధార ప్రాజెక్ట్ శంకుస్థాపన అయితే జరిగింది, పనులు ఎక్కడి వరకు వచ్చాయి? ఆయన శంకుస్థాపన చేసినది కూడా పూర్తి అయ్యే పరిస్థితి, పూర్తి కావు కూడా. ఇది ఈసారి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు. రెండు చేయడం సాధ్యమేనంటారా? అమ్మా, చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారమ్మా. సృష్టించి దాంతో వచ్చే డబ్బుతో డెవలప్ చేస్తారు. ఈయన మొత్తం అప్పులే, ప్రతి నెల అప్పులే. సచివాలయం తాగడి పెట్టేశాడా, మద్యం బ్రాండ్లు ఆ బాండ్స్ అనేవి తాగడి తెచ్చాడా. మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్స్ మన దగ్గరంట, మనకి జెరాక్స్ ఇస్తారంట. మా తాతలు మా నాన్నలు సంపాదించిన పొలం పాస్బుక్ల మీద ఈయన ఫోటో ఎవరమ్మా? ఈయన ఎవరమ్మా? ఆయన ఈ రాష్ట్రాన్ని దివాలా తీసేసి ప్రతి ఒక్కరికి 6 లక్షల రూపాయలు అప్పు ఉందమ్మా, ప్రతి మనిషి పైన. పూర్తి మద్యపాన నిషేధం చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల ముందు చెప్పారు. గతంలో అయితే మ్యాన్షన్ హౌస్ అని, మ్యాక్డోల్ విస్కీ అని రకరకాల పేర్లు ఉండేవి తల్లి. ఇప్పుడు మనం పోయి ఆ కౌంటర్లో చేపెట్టి 100 రూపాయలు మందు లేదమ్మా, 150 రూపాయల మంద, 300 మంద. ఆ మందు మొత్తం స్పిరిట్ అమ్మా. దాదాపు ఈ రాష్ట్రంలో 30,000 చనిపోయారమ్మా. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ కూడా వచ్చింది. ప్రతిసారి ఎక్కడ వచ్చిన వాళ్ళు గూడూరులో ఎమ్మెల్యే అయిపోయి నువ్వు గెలిచినా మీరు ఉండరు, ఓడిపోయినా మీరు ఉండరు. మేము మా ప్రజలు ఎక్కడ చెప్పుకోవాలా? గూడూరు నియోజకవర్గంలో టీడీపీకి వైసీపీకే ప్రధాన పోటీ. అసలు కాంగ్రెస్ ఏమైపోయింది? తెలంగాణ విషయంలో అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీపై కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి, భూ కబ్జాలు. అసలు ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది మీపైనే? సాక్షి పేపర్లో ఆ రోజు గెలుపు కోసం సునీల్ కుమార్ మారాడంటే ఎందుకు మారాడు, డబ్బులు తీసుకొని మారాడు అంటే మారిన రోజులు చేశారు. సునీల్ కుమార్ పడ్డారు. ఆయన ఉన్నాడు, మా పైన చూస్తుంటారు. ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం 13వ తేదీ ప్రజలు నిరూపిస్తారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. వెల్కమ్ టు ద లీడర్ విత్ తెలుగు రాజ్యం సార్. సార్, ముందుగా గూడూరు నియోజకవర్గం నుంచి టీడీపీ కూటమి తరపు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలో 2014లో ఎమ్మెల్యేగా చేశారు, 2019లో ఓడిపోవడం జరిగింది. ఓటమికి గల కారణాలను మీరు రెక్టిఫై చేసుకుని ఈసారి ఎలా వెళ్తున్నారు జనాల్లోకి? మా పోయినసారి జనాలు మోసపోయారమ్మా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటల వల్ల మాయలో పడిపోయారు. ఇప్పుడు తెలుసుకున్నారు, మరే వృధాగా తప్పు చేశాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ఒక మంచి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని కోల్పోయాము. అసలు సంక్షేమం అభివృద్ధి రెండింటిని కూడా 2 కళ్ళలా చూసేటువంటి ఆ పెద్ద ఆయన్ని మనం వృధాగా మోసం చేశాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తల్లి లేని బిడ్డ ఆయన చెప్పిన మాటలు నమ్మి చేసామయ్యా. ఇప్పుడు మా బుద్ధి వచ్చింది. ఇంక మేము జీవితంలో ఆ ఫ్యాన్ గుర్తుకుపోయిన మా ఓటే తీయమయ్యా అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. ఖచ్చితంగా. అయితే మీరు ప్రచారాలకి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల నుండి ఎటువంటి సమస్యలను ఎక్కువగా చెప్తూ ఉన్నారు? మా రొటీన్ కూడా సమస్య ఏంటంటే మేము అంటే బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు, లోకేష్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 2,250 కోట్ల రూపాయలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేసామమ్మా. మేము ఆ రోజు వేసినటువంటి సిమెంట్ రోడ్డే ఈ రోజు కూడా వాళ్ళు వచ్చి ఒక తట్టడి మట్టి కూడా వేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల్లో. ఆ రోజు లోకేష్ బాబు వేసినటువంటి ఎల్ఈడి లైట్లే ఈరోజు ఆరిపోయినా వెలిగించేవాడిని దిక్కు మొక్కలేదు. అలాగే మేము ప్రతి గ్రామంలో కూడా
ఇంటర్నల్ రోడ్స్ వేసాం. ఎస్సీ కాలనీలు, బీసీ కాలనీ, ఎస్టీ కాలనీకి అంతా కూడా. ఉదాహరణ ఈరోజు ఉదయాన్న ప్రచారం పోటీపాలెం బ్రహ్మాండ బ్రిడ్జి మీరు చూసారు లేదు, ఆ బ్రిడ్జి కూడా బాబు గారి హయాంలో కట్టించింది. ఉన్న సిమెంట్ రోడ్లన్నీ మా హయాంలోనే. ఇంకా వాళ్ళు చేసింది అయితే కరవ కూడా లేదు తల్లి. కాబట్టి రాష్ట్రానికి ఎప్పుడు కూడా అనుభవమైనటువంటి నాయకుడు అనేది అవసరం అని చెప్పి ప్రజలందరూ తెలుసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా మంచి స్పందన ఉంది. తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పి అందరూ కూడా జయజాలు పడుతున్నారమ్మా. జలధార ప్రాజెక్ట్ శంకుస్థాపన అయితే జరిగింది. పనులు ఎక్కడి వరకు వచ్చాయి? ఏదమ్మా? జలధార ప్రాజెక్ట్ అండి అమ్మా, శంకుస్థాపన జరిగింది ఎప్పుడో 5 ఏళ్ల క్రితమే. పనులు ఎక్కడి వరకు వచ్చాయంటారు? అమ్మా, పనులు మీకు తెలుసు కదమ్మా. ఆయన శంకుస్థాపన చేస్తాడు, మళ్ళీ దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మళ్ళీ ఏమంటే మళ్ళీ రెండో శంకుస్థాపనకు వస్తాడు. కాబట్టి ఆయన శంకుస్థాపన చేసిన ఇది కూడా పూర్తి అయ్యే పరిస్థితి లేదు, పూర్తి కావు కూడా. అవన్నీ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే పూర్తి చేస్తారని చెప్పి తెలియజేస్తుంది. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సంక్షేమ పథకాలు అనేవి బాగానే ప్రజలకు అందాయి. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలు వెళ్ళినంత గట్టిగా ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేదంటారు? అమ్మా, పోయినసారి చెప్పాం కదమ్మా, మాయలో పడిపోయారు. ఇప్పుడు పోయినసారి కన్నా ఇప్పుడేమైనా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఏం పెట్టాల. మీకు పోయినసారి బాబు గారమ్మా అత్యంత ప్రధానమైందమ్మా సీఎం రిలీఫ్ ఫండ్స్. పేదవాడికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ బిల్స్ తీసుకెళ్ళి బాబు గారికి పెడితే ఇమీడియట్గా శాంక్షన్ చేసేవారు. అది ఎంత మినిమం 15 లక్షలు అంటే 10 లక్షలు ఇచ్చేవాడు ఖచ్చితంగా. 70, 80, 90% వచ్చిన పరిస్థితి ఉంది. నేను నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 9 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చానమ్మా పేదవాడికి. తర్వాత అప్పుడు హాస్పిటల్లో ఇండియా ఆరోగ్యశ్రీ ఉండింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు పేషెంట్స్తో పాటు ఒక అటెండర్కి కూడా అన్నం పెట్టి ఛార్జీకి ఇచ్చి బయట పంపించేవాడు. ఈరోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ ఈ హాస్పిటల్లో చల్లబడదు, ఇక్కడ చల్లదని చెప్పి బోర్డు కనిపిస్తూ ఉన్నాయమ్మా. గతంలో చంద్రన్న బీమా ఉండిందమ్మా. ఎవరన్నా చనిపోతే ఇంట్లో అప్పటికప్పుడు బీమా మిత్రులు వచ్చి 5,000 రూపాయలు ఎత్తుబడులకు ఇచ్చి మళ్ళీ 15 రోజుల లోపల 1,95,000 అకౌంట్ వేసేవాళ్ళమ్మా. ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ అయితే అమ్మా 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళమ్మా. ఈరోజు అది ప్రజలకి లేదమ్మా. అట్లాగే గతంలో పసుపు కుంకుమ కింద బాబు గారు 20,000 రూపాయలు ప్రతి డాక్రా మహిళా సంఘాలకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలమ్మా. అట్లాగే విదేశీ విద్య ఎస్సీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ విదేశాల్లో చదువుకోవాలంటే అది 10 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావాలి, ఎంతైనా సరే గవర్నమెంట్ సాయం చేసి పంపించేవాళ్ళమ్మా ఇతర దేశాలకు. ఇప్పుడు అది లేదు, ఎత్తేసారు. అట్లాగే తల్లి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంటే ప్రతి ప్రైవేట్ స్కూల్లో ఒక 10%, 20% రిజర్వేషన్ ఇచ్చి ఫ్రీగా పేద బిడ్డలు చదివించేటువంటి పరిస్థితి ఆ రోజు ఉందమ్మా. ఈరోజు ఈయన గవర్నమెంట్లో అవేమి ఎక్కడ కూడా కనిపించలేదు. అలాగే ఎస్సీ ఎస్టీలు తల్లి సపరేట్గా సివిల్ సర్వీస్కి కోచింగ్ సెంటర్లు పెట్టి వాళ్ళకి అక్కడ డబ్బులు ఇస్తూ వాళ్ళకి భోజనాలు పెడుతూ ఫ్రీగా ఐఏఎస్ కోచింగ్స్, గ్రూప్ 1 కోచింగ్స్ కూడా ఇచ్చిన పరిస్థితి తెలుగుదేశం పార్టీదమ్మా. ఈరోజు అవి ఎక్కడ కనిపెట్టలే, ఎక్కడో సంక్షేమం కనిపెట్టలే. అట్లాగే యువకుల మీద కింద యువకులందరూ కూడా దాదాపు 2,000 రూపాయలు నెల ఇచ్చి యోగేష్ బాబు గారు ఇచ్చేటువంటి కార్యక్రమం అమ్మా. ఈరోజు లేదు. అంతెందుకమ్మా, పండగలప్పుడు సంక్రాంతి అప్పుడు సంక్రాంతి కానుక ఇచ్చాడు, రంజాన్ ముస్లిమ్స్కి రంజాన్ తోఫా ఇచ్చాడు, క్రిస్టియన్కి క్రిస్మస్ కానుక ఇచ్చాడు. అది కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో ఈ గవర్నమెంట్ లేదు తల్లి. కాబట్టి ఈ సంక్షేమం ఆ సంక్షేమం ఆ రోజండి సంక్షేమ కార్యక్రమాలు చూడలేదమ్మా. ఒక గుడ్డిగా ఏదో నేను చేస్తాడు అనేటువంటి నమ్మకంతో చేశారు. అందుకే మేము కూడా చేసిందమ్మా, ఎక్కువ చేసాం, ప్రజలకి ఎక్కువ చేసాం. అంటే తిని కక్కేసి చేసాం. అందువల్లే అవన్నీ కూడా మా బ్యాడ్ అయినా అమ్మా. ఎందుకు మనం కూడా సీమితంగా ఎంత కావాలో ఆ మోతాదులో పెట్టుంటే అరిగిపోయినాం. కానీ మనం మితిమీరి పెట్టాం కాబట్టి ఇప్పుడు ఇబ్బంది తెచ్చుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. పని ఇది ఈసారి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు. రెండు చేయడం సాధ్యమేనంటారా? అమ్మా, చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారమ్మా. సృష్టిస్తే దాంతో వచ్చే డబ్బుతో డెవలప్ చేస్తాడమ్మా. ఈయన మొత్తం అప్పులే, ప్రతి నెల అప్పులే. బాబు గారు ఉన్నప్పుడు ఎంత అప్పు ఎంత, ఇప్పుడు ఈయనప్పుడు అప్పు ఎంతమ్మా. ఏదైనా సరే మనం ఖర్చు పెట్టేటప్పుడు ఒకదానిపైన మనం పెట్టుబడి పెట్టేటప్పుడు దాని మీద వచ్చే ఇన్వెస్ట్మెంట్ గురించి బాబు గారు ఆలోచిస్తారు. ఇతను అసలు ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి ఇష్టపడ్డు. ఎక్కడ అన్ని అప్పులు. ఈరోజు సచివాలయం తాగడి పెట్టేశాడా, మద్యం బ్రాండ్లు ఆ బాండ్స్ అనేవి కూడా తాగడి తెచ్చాడా. టోటల్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్స్ మన దగ్గరంట, మనకి జెరాక్స్ ఇస్తారంట. ఒరిజినల్స్ మనం నమ్ముకోవాలంటే ఎవరు డిఎఫ్ఓ డిఈఓ అది పేరు చెప్పి దానిని మళ్ళీ వెనక్కి తీసుకున్నట్టున్నారుగా. ఏమో అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేటువంటి పరిస్థితి. అలాగే ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మా తాతలు మా నాన్నలు సంపాదించిన పొలం పాసుపుక్కల మీద ఈయన ఫోటో ఎవరమ్మా, ఈయన ఎవరమ్మా, ఈయన మాకు బంధువు అవుతాడా? ఆయన ఫోటో పెట్టి ఆయన పూజించాలి మేము. మా తాత సంపాదించిన ఈయన ఇచ్చినట్ట. ఇట్లా అన్ని పిచ్చి పిచ్చి వ్యవహారాలు కుల సర్టిఫికేట్లమ్మా, ఈయన ఫోటో ఏంది మరి అంత పిచ్చి పరాకాష్ఠపోయింది తప్ప
ఇది అయితే బాగాలేదు తల్లి. అప్పుడు లేదు చంద్రబాబు గవర్నమెంట్, ఇలాంటి పరిస్థితులు లేవు, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు లేవు. ఈరోజు మొత్తం ఈ రాష్ట్రాన్ని దివాలా తీసేసి ప్రతి ఒక్కరికి 6 లక్షల రూపాయలు అప్పు ఉందమ్మా, ప్రతి మనిషి పైన, బిడ్డ సహా ఉందమ్మా. అదంతా పాపము అది. ఎందుకంటే ఈ తప్పుగా ఈ రాష్ట్రాన్ని అతను ఎట్లా చేశాడంటే అన్యాయం రాష్ట్రం, చివరికి రాజధాని రాష్ట్రం కూడా చేసినటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ అంటే అసలు ఈ నోట్లో ఊసే పరిస్థితి తీసుకొచ్చాడమ్మా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అందరూ ఎదురు చూస్తున్నారమ్మా. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి బాబు గారే దిక్కని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా త్వరలో 13వ తేదీ తెలిపోద్దమ్మా. బాబు గారు ముఖ్యమంత్రి రావడం ఖాయం, ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలకి కన్నా ఎక్కువగా అభివృద్ధి సంక్షేమం 2 చేసేయడం సామర్థ్యంగా ఉన్నటువంటి ఏకైక మనిషి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తుంది. అయితే మీరు గెలిస్తే గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతాను మళ్ళీ అంటున్నారు. అది సాధ్యం అవుతుందా? ఖచ్చితంగా సాధ్యం అవుతుందా? సాధ్యం కాకుండా పోతే బాబు గారు మాటిరమ్మా. బాబు గారు గూడూరు మీటింగ్ అప్పుడు అడిగాం బాబు గారిని, సార్ ఇట్లా మా అందరు ఇబ్బంది పడుతున్నాము, ప్రతి ఒక్కరూ మేము తిరుపతి పోవాలంటే అది జరిగే పని కాదు, పేదవాడు గడ్డి తీసుకొని కలెక్టర్ ఆఫీస్కో ఎస్పీ ఆఫీస్కో పోవాలంటే 4 గంటల ప్రయాణం తల్లి, మరి ఖర్చులు, బస్ ఛార్జీలు ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంది సార్, వెయిట్ చేయలేకుండా మేము చెప్తే బాబు గారు డైరెక్ట్గా ప్రకటించారమ్మా. ఖచ్చితంగా నేను తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత గూడూరుని నెల్లూరు జిల్లా ఉంచుతాను అని చెప్పారమ్మా. అంతకుముందే లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర వచ్చినప్పుడు కూడా అమ్మా సపరేట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారమ్మా. మీరు అడిగానమ్మా, ఎందుకంటే నా బాధ్యత అమ్మా. ఎందుకంటే నేను గూడూరులో ఉంటున్నా, గూడూరులో రాజకీయాలు చేస్తున్నామా, నా ప్రజల మనోభావాలు నాకు తెలుసమ్మా. కాబట్టి ప్రజల మనోభావాల ప్రకారం పోవాలమ్మా. చాలామంది అన్నారు నీకు ఎందుకు నెల్లూరు జిల్లాలో నీ ఇక్కడైతే నువ్వు సింగిల్ మ్యాన్ ఉంటావు, నీ పక్క ఉంటావు, నీకు కూడా భవిష్యత్తు ఉందంటే నా భవిష్యత్తు తర్వాత గత నాకు నా గూడూరు ప్రజల మనోభావాలు ముఖ్యమమ్మా, నా భవిష్యత్తు రాజకీయం కాదమ్మా. అందుకే నేను బాబు గారు అడిగాను. అంటే గూడూరు ప్రజలు నెల్లూరు జిల్లాలో కలవాలనేది వాళ్ళ ఆశ అంటారా? అవునమ్మా, ఉద్యమాలు చేసామమ్మా, చాలా చేసాము దీనివల్ల మేము. ఓకే, ఇక మద్యపాన నిషేధం విషయానికి వస్తే అసలు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల ముందు చెప్పారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో కల్తీ మద్యం లాంటివి జరుగుతున్నాయని మీరు కూడా. ఇప్పుడు మద్యపాన నిషేధం అమ్మా చేస్తానని చెప్పి ఆడవాళ్ళు మోసం చేశాడమ్మా. ఈరోజు ఆడవాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు 60-70 రూపాయల క్వార్టర్ని 150 రూపాయలు 300 చేశాడమ్మా. ఈరోజు షాప్కి వెళ్ళి మనం పోయి గతంలో అయితే మ్యాన్షన్ హౌస్ అని, మ్యాక్డోల్ విస్కీ అని రకరకాల పేర్లు ఉండేవి తల్లి. ఇప్పుడు మనం పోయి ఆ కౌంటర్లో చేపెట్టి 100 రూపాయలు మందులు వేయాలమ్మా, 150 రూపాయల మంద, 300 మంద. దాని డబ్బులు ఇస్తేనే నాకు బ్రాండ్ తెలియదు మళ్ళీ పాపం. ఆ మందు మొత్తం స్పిరిట్ అమ్మా. దాదాపు ఈ రాష్ట్రంలో 30,000 మంది చనిపోయారమ్మా ఆ మందుకి. 30 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారమ్మా. లివరు తినేయడం కానివ్వండి, పెరాలసిస్ స్ట్రోకులు కానివ్వండి, కడుపంతా బాగా పుక్కిపోవడం కానివ్వండి, పేగులు నాశనం అయిపోవడం కానీ, ఇవన్నీ పాపం అమ్మా. ఇవన్నీ ఖచ్చితంగా భగవంతుడు ఆయన ఉన్నాడమ్మా, పైన చూస్తుంటాడు. ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం 13వ తేదీ ప్రజలు నిరూపిస్తారు తల్లి. ఓకే, మీ నియోజకవర్గంలో మీకు అపోనెంట్గా వైసీపీ నుంచి మేరేగ మురళీధర్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ కూడా వచ్చింది. అసలు ఏం జరుగుతుంది అమ్మ? నేను లోకలు, నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే కాలేజ్ చైర్మన్ అయినా, మున్సిపల్ చైర్మన్ అయినా, ఎంపీగా పోటీ చేసా ఒక టైంలో, మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచా, మళ్ళీ ఒకసారి ఓడిపోయినా, మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. నేను పుట్టింది గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టింది. మేము ఉండేది ఇక్కడే గూడూరు హరిజనవాడలో మేము ఉంటున్నాం తల్లి. ఎస్సీ నేను ఉంటున్నాను. నేను అదే స్పష్టంగా చెప్పా, ప్రతిసారి ఎక్కడ వచ్చిన వాళ్ళు గూడూరులో ఎమ్మెల్యేలు అయిపోయి నువ్వు గెలిచినా మీరు ఉండరు, ఓడిపోయినా మీరు ఉండరు. మేము మా ప్రజలు ఎక్కడ చెప్పుకోవాలా ఏదైనా సమస్య ఉంటే. కాబట్టి నేను లోకల్ అమ్మా, నేను గెలిచినా కూడా అక్కడే ఉంటారా, ఆ ట్యాంక్ దగ్గర మా ఇల్లు, ఇంకేడకు పోయే పరిస్థితి. అదే మేము ఇందాక గూడూరులో వచ్చినప్పుడు మీ ఇల్లు ఎక్కడ అయితే కూడా చాలామంది చెప్పారు. వెళ్తే అసలు అందరితో కలిసిపోయి ఉంది మీ హౌస్ అయితే, జనాల మధ్యలో. అంటే చిన్న చిన్న హౌసెస్ మధ్యలో మీ ఇల్లు కూడా ఒకటి ఉంది. ఎంత సాధారణంగా ఉంది అంటే ఒక ఎమ్మెల్యే ఇల్లు ఇదేనా అన్నట్టుగా జనాల్లో కలిసిపోయిన హౌస్. నెల్లూరులో నాకు ఇల్లు ఉందమ్మా. ఓకే, అయితే నేను ఉంటున్నాదమ్మా, నెల్లూరులో ఇల్లు ఉంది నాకు, ఉంటున్నాను ఇక్కడే 24 చేయండి అమ్మా. అంటే జనాలు కావాలంటే ఇక్కడ ఉండాలమ్మా, ఇక్కడ లేకపోతే ప్రమాదం. రాజకీయం కావాలంటే ఇల్లు ఇక్కడ ఉండాలమ్మా, లేకపోతే ఏమన్నా ఉండొచ్చు ఇష్టం. అయితే ఇప్పుడు మేరేగ మురళీధర్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయనకి ప్రజల్లో ఏ విధమైన అంటే ఆదరణ ఉందని అనుకుంటున్నారు? అంటే మీకు ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయారు, జనాల్లో ఉన్నారు, ఆల్రెడీ లాస్ట్ టైం ఎమ్మెల్యేగా కూడా గెలిపొందారు. కానీ ఆయనకి ఇదే ఫస్ట్ టైం. అంటే ఇది మీకు కలిసి వచ్చే అవకాశం అని అంటారా? మాకు కలిసి వచ్చేది అనేది కాదమ్మా. నేను చెప్పేది ఒకటి, జనాలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటారు. మా మొఖాలు చూసి ఓట్లు వేసేది కొద్దిమంది అమ్మా. ఇప్పుడు మా మొహాలు చూసి ఓటేస్తే నేను ధైర్యంగా చెప్తాను, ఈరోజు నన్ను చూస్తే పేద ఓటేస్తాడు,
ఒకసారి మోసం చేశారు కాబట్టి ఈసారి మోసం చేయదు నన్ను. కానీ అతను కొత్త పాపము, ఇంకా అతను ఈ టైం కూడా లేదు, అతను ఎక్కడ కూడా తిరిగే పరిస్థితి కూడా లేదమ్మా. జనాలు కూడా అంత ఐడెంటిఫై చేసే పర్సన్ అయితే కాదమ్మా అతను. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మాకు అనుకూలం అవుతాయి తల్లి. గతంలో టీడీపీకి అయితే కూటమి అనుకూలించింది, ఈసారి కూడా కూటమి వల్ల లాభమే చేకూరుతుందని అనుకుంటున్నారు. ఖచ్చితంగా మా 10 సంవత్సరాలు మేము బీజేపీతో ఉన్నాం, బ్రహ్మాండంగా ఉండింది. ఆ రోజు కూడా ముస్లిమ్స్ బాధపడతాం ఏం లేదు, ముస్లిమ్స్ మేము కాపాడాము. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ముస్లిమ్స్ విషయాల్లో ఎక్కడ కూడా ఖచ్చితంగా ఉంటారమ్మా. బీజేపీతో పొత్తని చెప్పి ముస్లింని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదమ్మా. అట్లా పెట్టినా కానీ మా బాబు గారి స్టాండ్ అయితే మైనార్టీల వైపు ఉంటుందమ్మా. కాబట్టి అట్లా ఏమమ్మా, మాకు మోడీ గారి నాయకత్వం అవసరం, మోడీ గారి సహాయ సహకారాలు అవసరం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అనుకూలం లేకపోతే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసుకోలేమమ్మా. కాబట్టి మా బాబు గారు ఆయన ఆలోచించారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నాయకుడు, గొప్ప నాయకుడు, ధైర్యశాలి, ఒక యూత్ ఉంది ఈరోజు, బ్రహ్మాండ యూత్. ఎట్టినారంటే కరుడు గట్టిన కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ కన్నా, నాయకుల కన్నా అంతగానే ఎక్కువ ఉన్నారమ్మా. కాబట్టి దాని ధైర్యం కూడా మాకు ఒకటే మాకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఏంటంటమ్మా, బాబు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు నేరుగా జైలుకి వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తున్నాను, ఇద్దరు కలిసి పనిచేస్తాం. ఆ టైంలో చెప్పడం అనేది సామాన్య మానవుడికి కానీ సామాన్య రాజకీయ నాయకుడికి వల్ల కాదమ్మా. ఆయన చెప్పారు కాబట్టి ఆయన మా గౌరవం అమ్మా. ఈరోజు కూడా మాకు ఆయన పైన విపరీతం గౌరవం పెరిగిందమ్మా. అటువంటి నాయకుడు ఉండాలమ్మా, పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు ఉండాలా. అట్లా వాళ్ళు ఉంటేనే ఇలాంటి రాక్షసులకి గుణపాఠం అమ్మా. లేకపోతే ఎవరు వీళ్ళు చేసే అరాచకాలకి హత్యలకి అద్దువాపు లేకుండా పోతుందని తెలియజేస్తుంది. అయితే ఇక గూడూరు నియోజకవర్గంలో టీడీపీకి వైసీపీకే ప్రధాన పోటీ. అసలు కాంగ్రెస్ ఏమైపోయింది ఇక్కడ, ఏమైనా వాళ్ళకి ఉందా? అసలు కాంగ్రెస్ ఎక్కడ ఉంటుందమ్మా, లేదు కదమ్మా. ఈరోజు ప్రత్యేక హోదా విషయంలో, ఈరోజు అయితే ప్రత్యేక తెలంగాణ విషయంలో అయితే మనల్ని ఇబ్బంది పెట్టి తెలంగాణ ఇష్యూ చేశారో ఆ రోజుల్లో కాంగ్రెస్ అనేది వాషౌట్ అయిపోయిందమ్మా. అయితే అక్కడక్కడ ఇప్పుడు షర్మిలమ్మ వచ్చింది కాబట్టి కొద్దిగా ఓటింగ్ శాతం అయితే కొద్ది పడుతుందమ్మా. వాళ్ళు మనకి వాస్తవాలు చెప్పాలి కదమ్మా. అయితే సూపర్ 6 మీ నియోజకవర్గంలో ఎలాంటి స్పందన వస్తుంది సూపర్ 6కి? అంటే లాస్ట్ తెలంగాణలో అయితే కాంగ్రెస్ 6 గ్యారంటీలు అని చెప్పి అక్కడ గెలవడం జరిగింది, అసలు ఎవరు కూడా ఊహించలేదు. అలాంటి పథకాలనే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఆంధ్రాలో పెట్టడం వెనుకున్న ఆంతర్యం ఏంటంటే? అమ్మా మంచి రెస్పాన్స్ ఉంది, ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది. ఇప్పుడు 18 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల లోపల ఉన్నందరూ కూడా నెలకి 1500, ఎంతమంది ఇంట్లో ఉంటే అన్ని 1500 ఇస్తున్నారు బాబు గారు. 60 సంవత్సరాలు దాటితే ఆయన మన మేనిఫెస్టో 3500 అన్నాడు, మేము బాబు గారు 4000 అన్నారు. వికలాంగులకి 4 నుంచి 6 పెంచాం బాబు గారు హయాంలో. అసలు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి అందమూరి తారక రామారావు గారు అమ్మ ఫస్ట్ 35 రూపాయలు పెన్షన్ పెట్టారమ్మా. తర్వాత రాజశేఖర రెడ్డి గారు 200 చేశాడు. తర్వాత 200ని 2000 చేసింది నారా చంద్రబాబు నాయుడు తల్లి. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పలేదమ్మా. ఆయన ఏమన్నాడు, నేను గెలవడం 3000 చేస్తున్నాడు. మొన్నటి దాకా ముఖ్యమూలికి 250 మనం చేశాడు. మేము ఎగ్దామని బాబు గారు 4000 అన్నాడు. అంటే బీసీలకు కూడా 4000 అమ్మా, అలాగే ఎస్టీలకు కూడా 4000 అమ్మా. త్వరలో కొత్త మేనిఫెస్టో విడుదలవుతుంది తల్లి. దాంట్లో ఇంకా కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా పవన్ కళ్యాణ్ గారు, మా బాబు గారు, మోడీ గారు నాంది పలుకుతారు తల్లి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వంగా వచ్చారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కనుక ఆంధ్రప్రదేశ్లో వస్తే లోకేష్ గారు సీఎం అవుతారనుకుంటున్నారు. ఒకవేళ సీఎం అవ్వాలి అనుకుంటే లోకేష్ గారికి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అమ్మ బాబు గారే సీఎం, లోకేష్ బాబు గారు ఉంటారు. మాలంటి వాళ్ళు కదా అండగా ఉంటారు లోకేష్ బాబు గారు. ఇంకా ఏజ్ ఉంది, టైం ఉంది. ఇప్పుడు బాబు గారు అవసరం, అనుభవం కలిగినటువంటి నాయకుడు అయితే ఖచ్చితంగా అవసరం. భవిష్యత్తు అనేది మనం చెప్పలేం కదమ్మా, భవిష్యత్తు ఎట్లా అవుతుందో మనం చెప్పలేం కదమ్మా. మేమైతే లోకేష్ బాబు గారి నాయకత్వంలో పూర్తిగా ఉన్నాను తల్లి. ఈరోజు నాకు టికెట్ ఇచ్చే దాంట్లో ప్రధాన భూమిక పోషించింది కూడా లోకేష్ బాబు గారు. అట్లా ఊరికేమీ లేదమ్మా, నాకు నా పనితనం జనాల్లో ప్రజల్లో ఉండేటువంటి రిపోర్ట్ని తెచ్చుకొని కష్టపడతాయి. ఎప్పుడు కూడా వేగంగా చెప్పడం అసలు ఏదైనా సరే చాలా సీరియస్ చెప్తాం. లోకేష్ బాబు గారు చేయలే పని చేయాలా, చేయకపోతే మాత్రం కోపమమ్మ. ఎందుకంటే పాదయాత్రలో ఆయన బాగా రాడి తెలిపాడమ్మా. అన్ని ప్రజా సమస్యలు తెలుసుకున్నారు, ఏ విధంగా ఉండాలా, నాయకత్వం లక్షణాలు ఏంది, అవన్నీ కూడా బ్రహ్మాండంగా అంత క్రమశిక్షణ, టైము నిజంగా ఆయన చూస్తే మాకు చాలా ఆశ్చర్యం వస్తుందమ్మా. అట్లా మేమైతే అట్లా పాటించలేమమ్మా. అది ఆయనకే సాధ్యం. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు మానవుడు కాబట్టి అది ఆయనకే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఈసారి
ప్రతి నియోజకవర్గంలోకి వస్తున్నారు. మొన్న బాలకృష్ణ గారు గూడూరు నియోజకవర్గం వచ్చారు. ప్రజల స్పందన ఎలా ఉంది బాలకృష్ణ గారు ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు? అమ్మ ప్రజలైతే అర్థంగా వచ్చారు మా జనాలు. ఇంతవరకు అంత పెద్ద మీటింగ్ ఇక్కడ జరగలేదు తల్లి. బ్రహ్మాండ రెస్పాన్స్ అయితే మాట్లాడినంతసేపు ఏలలు కేరింతలు వాళ్ళ హావభావాలు చూసేది నిజంగా మాకైతే బాలకృష్ణ రావడం అదృష్టం అనుకున్నాం నిజంగా. ఎందుకంటే అంత ఫాలోయింగ్ ఉంది ఆయనకి, చిన్న ఫాలోయింగ్ కదమ్మా బాలయ్య బాబుకి. కాబట్టి బ్రహ్మాండంగా ఆడవాళ్ళు అయితే మిద్దెల మీద నుంచి వీధుల్లోకి వచ్చి చేతులు తిడతా చప్పట్లు కొడతా వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు తల్లి. నిజంగా బాలయ్య బాబు జోషు. అంటే బాలకృష్ణ గారు ఆయన నియోజకవర్గం కన్నా మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అంటే ఆయనకి మీ అందరి మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. మీరు అందరూ గెలవాలనే ఒక ఉద్దేశం. అంతే కదమ్మా, ఖచ్చితంగా మా నాయకుడు కొడుకమ్మా బాలయ్య బాబు. కాబట్టి ఆయనకి అంతా రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం బట్టి గెలవాలా, ఆ గెలుపులో ఆయనది బాగా ఉండాలా అనే ఉద్దేశంతో ఆయన ఓపికగా ఆయన తోపి తిరుగుతున్నాడంటే అంత మామూలు వెహికల్స్లో. మిగతా వాళ్ళందరూ వేరే దాంట్లో వస్తారు కానీ మామూలు వెహికల్లో సాధారణ మనిషిలాగా జనాల్లో కలిసిపోతే ఎక్కడ కూడా ప్రజల్ని నొప్పించకుండా, నా గూడూరులో అయితే మాత్రం ఎక్కడ విసుకోకుండా ఎంతమంది వచ్చి చేయబట్టుకున్నా నా ఫోటోలు తీసుకుని అంటే కొన్ని చోట్ల బాలకృష్ణ గారు ఏంటంటే కొన్ని చోట్ల అంటే మరీ విసిగించకూడదు కదమ్మా. అభిమానం మరి హద్దు మెరకూడదు కదా. అప్పుడు ఎవరైనా ఇరిటేట్ వస్తుంది, ఆయనకే కాదు మాకన్నా వస్తుంది ఇరిటేషన్. అట్లా చేస్తే వాళ్ళని ఖచ్చితంగా ఇప్పుడు ఆయన పెయింట్ చేసేది అది తప్పు కదమ్మా. అట్లాంటి మనం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బాలకృష్ణ బాబు తాకాడని కుట్టాడు వాళ్ళు హ్యాపీ ఫీల్ కావట్లేదు. వాళ్ళు ఏమి కొట్టారు గిట్టారని తోసాడు అంటుకోవట్లేదు. బాలయ్య బాబు నన్ను చేయబడుతున్నాడు, బాలయ్య బాబు నన్ను చేయి తోసాడు ఆనందంగా ఉన్నారు మా అభిమానులు కూడా. ఇక మీ నియోజకవర్గంలో మీపై కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు ఇలాంటివి. అసలు ఎందుకు ఈ ప్రచారం జరుగుతుంది మీపైనే? అమ్మ అప్పుడు నేను వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంకి వచ్చానమ్మా. అప్పుడు నా పైన ఏంటంటే వాళ్ళు మైనింగ్ కూడా అన్నమాట. నాకు మైన్స్ ఉన్నాయని చెప్పారు. తర్వాత భూ కబ్జాలని చెప్పారు. ఇంకేదో ఆరోపణలు చేశారు. 300 కోట్లు 8 కోట్లు 1000 కోట్లు నాకు ఉన్నాయని చెప్పి ఆరోపణలు చేశారమ్మా. గెలిచిన తర్వాత అందరికి మైన్స్ ఫోన్ చేశాను ఓడిపోయిన తర్వాత. సునీల్ కుమార్ మైన్ ఎక్కడ మైన్ ఉంటాయి కదా నాకు మీ పేరు చెప్పేదానికి. అంటే వాళ్ళు కావాలి నా సాక్షి పేపర్లో ఆ రోజు గెలుపు కోసం సునీల్ కుమార్ మారాడంటే ఎందుకు మారాడు, డబ్బులు తీసుకొని మారాడు అంటే మారిన రోజులు చేశారు. సునీల్ కుమార్ పడ్డారు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నేను మారాను కాబట్టి ఈ ప్రచారాలు మామూలేమ్మా. అందరు జనాలు ప్రజలు తెలుసు, నేనేందుకు తెలుసు నా పరిస్థితి. భూ కబ్జాలు అంత పరిస్థితి లేదమ్మా. నేను అదే నిరూపించమని చెప్పా. నిరూపిస్తే ఖచ్చితంగా రాజకీయాల నుంచి బయటవుతా. నేను ఎక్కడైనా సరే భూ కబ్జా చేసినట్టు లేదా మైనింగ్ వ్యాపారం చేసినట్టు నాకు మైన్స్ ఉన్నట్టు చెప్తే ఇప్పుడు ఈరోజు సరే నేను మైన్స్ ఉంటే ఈరోజు నేను వేరే విధంగా ఉండేను తల్లి, వేరే విధంగా ఉండేవాడిని. అర్థమైందే. ఈరోజు ఎట్లున్నాం అట్లే ఉన్నాం. మనమేమి అక్కడ ఏమీ పెద్ద పరిస్థితి లేదమ్మా. కాబట్టి ఆరోపణలు చేస్తుంటారు, తప్పదు, నిరూపించాలి కదా ఆరోపణ. మనం కూడా చేస్తాం. అట్లా ఆధారం లేకుండా ఆరోపణ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అది మీకే తెలియాలి. ఓకే, మీకు అసలు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అమ్మా రాజకీయాల్లో రావాలని ఆలోచన తల్లి నేనైతే చెప్తున్నానమ్మా. నేను చిన్నప్పటి నుండి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశానమ్మా. ఎస్ఎఫ్ఐలో పనిచేశాను. ఫస్ట్ నేను ఉన్నప్పుడు మా ఇంటికాడికి నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. మా ఇంటి ముందు కోనేరు ఉంటే అది ఏమంటారు పెద్ద గుంట, అది చూసి దాన్ని తీసుకొచ్చారు మా వాళ్ళు పెద్దలు. అది చూసి దాన్ని ఏదో చేయించాను సార్ అని. అప్పుడు వచ్చినప్పుడు మా ఇంట్లో కుర్చీలు తీసుకుని వేశారు. చిన్నవాడు నేను అప్పుడు ఆయన చూశా. ఆయన మాట తీరు కానివ్వండి, ఆయన జనాలతో మాట్లాడే తీరు కానివ్వండి, ఆయనకి జనాలు ఏ విధంగా అభిమానం ఉందో అవి చూసి అదే మనం కూడా ఎందుకు కాకూడదు అనే ఉద్దేశంతో కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి కాలేజీలో చైర్మన్గా పోటీ చేశానమ్మా. తర్వాత అక్కడ నుంచి 95లో నాకు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ బతుకున్న రామారావు గారు టికెట్ ఇచ్చారు. అప్పుడు చిన్నపిల్లవాడిని నీకు మిసాలు కూడా చక్కని రాదా నువ్వేందుకు పోటీ చేస్తాను అడిగాను. అప్పుడు ఆయన పెద్ద ఆశిస్తులతో ఆ రోజు నేను గెలిచానమ్మా. ఆ టికెట్ విషయంలో కూడా ఒక పెద్ద మనిషి నాకు సాయం చేశారు. నాకు ఆయన మర్చిపోలేము. ఆయన అయితే నాకు సహాయం చేశాడమ్మా. ఇప్పుడు ఆయన వేరే పార్టీలో ఉన్నారు, నేను వేరే పార్టీలో ఉన్నాను. కాబట్టి అప్పుడు రాజకీయాలు ఇంట్రెస్ట్ అమ్మా. అట్లా తర్వాత నేను ఇరుగులో కూడా పనిచేశానమ్మా. ఇరుగు డిపార్ట్మెంట్లో పనిచేసి పేదవాళ్ళతో మమేకమయ్యి ప్రతి ఊరికి వెళ్ళడం, విలేజ్ మ్యాప్ గీయడం, విలేజ్ మ్యాప్లో పిలిపించి మీ ఇల్లు ఎక్కడ అనడం, అట్లాగే సర్వే కూడా నేను కండక్ట్ చేశాను పేదవాళ్ళ పైన. పూరు రిచ్
3 స్టేజ్లమ్మా, పేదోడు, నిరుపేద, మధ్యతరగతోడు, ధనవంతుడు, ఈ విధంగా మొత్తం చేసామా. ప్రజలకు కూడా ఏంటంటే వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి పెద్దోళ్ళ దగ్గర. నాలాంటి వాడైతే కింద నుండి వచ్చాడు కాబట్టి నాకు చెప్పుకుంటాడమ్మా. అందుకే నేను ప్రతి దగ్గర కూడా ఈరోజు నేను చేసిన అభివృద్ధి బాబు గారి దయ వల్ల నేను సొంతంగా నా కళ్ళాలు చూసి చేసినమ్మా. ఎవరో చెప్తే నేను చేయలేదమ్మా, ఎవరో నాయకులు చెప్తే నేను ఎక్కడ అభివృద్ధి చేయలేదు తల్లి. నేను నా సొంతంగా నేను పోయి చూసి బాబు గారిని అడిగి తెచ్చి డబ్బులు పెట్టి కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేస్తారు. అదే మా ఇన్స్పిరేషన్ అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత మామూలుగా రామారావు గారు పెద్ద ఆయన అందరికీ ఇన్స్పిరేషన్. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఇక్కడ ఆయన పనితీరు చూసి మేము ఎందుకు కాకూడదు ఆ విధంగానేటువంటి దాంట్లో వచ్చాం తల్లి. ఓకే, గూడూరు నియోజకవర్గానికి ఈ ఎలక్షన్స్లో మీరు గెలుపొంది ఎమ్మెల్యే అయితే మీరు చేసే ఫస్ట్ పని ఏంటి? ఫస్ట్ పని అమ్మా, గూడూరుని నెల్లూరులో కల్పిస్తానమ్మా బాబు గారితో మాట్లాడి. సెకండ్ పని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అమ్మా, అది మేము కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే చేస్తాం నేను ఈసారి ఖచ్చితంగా చేసి మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తానమ్మా. అది కానీ చేయకపోతే ఎలక్షన్ నేను పోటీ చేయనమ్మా. ఫ్లైఓవర్ బ్రిడ్జి ఖచ్చితంగా బాబు గారిని ఒప్పించి చేస్తానమ్మా. అట్లాగే మత్స్యకారులకి మౌత్ ఓపెన్ చేస్తానమ్మా, అక్కడ కూడా ప్రాబ్లం మత్స్యకారులకు కూడా. తర్వాత మా నీళ్ళు బాగా ఎండాకాలంలో బాగా ప్రాబ్లం స్వర్ణముఖికి. మీరు వచ్చిన తర్వాత బాబు గారితో మాట్లాడి దాన్ని సపరేట్గా గేట్లు పెంచి ఒక ఎంతో బాబు గారిని అడిగి ఎంత సాధ్యం అవుతుందో అంత నీళ్ళు నిల్వ ఉండేటట్లు స్వర్ణముఖి బ్యారేజ్లో ఉంచి రైతులకు కూడా కష్టం లేకుండా చేద్దామని ఉద్దేశం అమ్మా. అది దేవుడి దేవుళ్ళ నెరవేరాలని కోరుకుంటున్నాను తల్లి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రచారంలో భాగంగా వెళ్తూ ఉన్నా కూడా మాకు మీ టైంని కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఈసారి ఎలక్షన్స్లో గెలుపొంది ఎమ్మెల్యేగా అయ్యి మంచి అభివృద్ధి చేయాలి గూడూరు నియోజకవర్గానికి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తల్లి. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.